నిండా రెండేళ్లు గడవక ముందే కూటమి ఎమ్మెల్యేలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. జనం నిరసనలతో అల్లాడిపోవాల్సి వస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెంత సెగ రాజుకుంటుందో అనే కలవరం కలుగుతుంది. ప్రజల్లో పెళ్ళుబిగుతున్న ఆగ్రహ జ్వాలతో ఎమ్మెల్యేలు మౌనంగా వెనుదిరగక తప్పని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పరిస్థితి మీరు విజువల్స్లో చూడండి. పంపించింది ప్రజల సమస్యలు వినడానికి, మీరు వెళ్ళిపోవడానికి కాదు. మీరు కళ్ళుబులి మాట చెప్పుకుంటూ పోతే తప్పు. నిలబడమను కావాలి, ఆటో తండ్రి చెప్తారు. నేనేమంటున్నా, మీతోనే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడాను, మరి మాట్లాడండి. నేను అంటున్నా కదా, ఎస్కాడ్ అయినా అంటున్నాను. టచ్ వచ్చాను, మీరు మాట్లాడే ఈయన ఆదోని ఎమ్మెల్యే బీజేపీ తరపున అనూహ్యంగా అక్కడి నుంచి పార్థసారథి గెలిచారు. కానీ తను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తాత్సార్యం చేస్తున్నారు. దాంతో జనాగ్రహం పెళ్ళు బిగుతోంది. పెద్ద స్థాయిలో ఆయన వ్యవహార శైలి మీద మండిపడేటంత వరకు వెళుతుంది. ఆ క్రమంలోనే ఏకంగా పాండవగల్లు చెరువు పరిరక్షణ సమితి పేరుతో ఏకంగా ఎమ్మెల్యే ఇంటినే ముట్టడించేంత వరకు వెళ్ళింది. దాంతో ఎమ్మెల్యే దిగొచ్చి చెరువు సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్తులతో మాట్లాడతాను అంటూ ఆ గ్రామానికి వచ్చారు. వచ్చిన సమయంలో తమ సమస్యల్ని పూర్తిగా వినాలి, అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగంతో రావాలి అని స్థానికులు ఎమ్మెల్యేని నిలదీశారు. కానీ ఎమ్మెల్యే మాత్రం ఒక విఆర్ఓ, ఒక సర్వేయర్ని మాత్రమే వెంట పెట్టుకుని గ్రామస్తుల్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు. అయితే తహసీల్దార్, ఆయన పైన ఆర్డీఓ ఇలాంటి ఉన్నత స్థాయి అధికారులు లేకుండా కేవలం చెరువును పరిరక్షించాలన్న డిమాండ్ విషయంలో సర్వేయర్, విఆర్ఓతో ఏం జరుగుతుంది అంటూ స్థానికులు ఆయన్ని గట్టిగా నిలదీసే పరిస్థితి వచ్చింది. దాంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే నీళ్లు నమ్మలక తప్పని పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ పోలీసులను ఉపయోగించి ప్రజల ఆగ్రహాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. దానికి కూడా జనం ఎదురు తిరగడంతో ఏం చేసేది లేక ఎమ్మెల్యే తోక ముడవక తప్పని పరిస్థితి వచ్చింది. పాండవగల్లు చెరువు ఆధారంగా ఆదోని ప్రాంతంలో 1000 ఎకరాల్లో సాగు భూమి ఉంది. అయితే రాను రాను ఆ చెరువు భూమిని కబ్జా చేసి అనేక మంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కడుతున్నారు, అనేక వెంచర్లు వేస్తున్నారు. దానివల్ల మొత్తం ఆయకట్టే తగ్గిపోతుంది. భవిష్యత్తులో మొత్తం ఆ చెరువు మీద ఆధారపడినటువంటి భూములన్నీ బీడులుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది రైతుల ఘోష. ఈ ఘోష పరిష్కరిస్తాం, అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకుండా చూస్తాం, చెరువును పరిరక్షించి రైతులకు ప్రయోజనకారిగా మలుస్తాం. ఇవి పార్థసారథి ఎన్నికల నాడు చెప్పిన మాటలు. కానీ 2 ఏళ్లు గడిచినా ఆ విషయాన్ని పూర్తిగా పెడచెవిన పెట్టడంతో ప్రజలు ఈ తీరున ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది. కూటమిలో బీజేపీ తరపున ఆదోని నుంచి తొలిసారిగా గెలిచిన పార్థసారథికి ప్రజాగ్రహం గట్టిగానే తగిలింది. దాంతో ఆయన ఉటావుటీన వెనుకదిరగక తప్పని పరిస్థితి వచ్చింది. పోలీసుల సాయంతో ఆయన జనాల నుంచి బయటపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇలాంటి ఎమ్మెల్యేలందరికీ ప్రజల సెగ ఇంకెంత తగులుతుంది? ఇలాంటి వివాదాలు రాజుకుని ఇంకెంతవరకు వెళ్తాయి? ఎన్నికల నాడు ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి ఏదో కథలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మరోటంటూ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తే జనాలు సహిస్తారా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు ఉదయిస్తున్నాయి. మొత్తంగా ఎమ్మెల్యేలకైతే జనం తాకిడి మొదలైందని చెప్పొచ్చు. ఇలాంటి సెగ మరింత పెరిగే ప్రమాదం ఉందని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటివి గ్రహించకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నేతలు సమస్యల పరిష్కారం మీద చిత్తశుద్ధితో ప్రయత్నించకపోతే రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదనడానికి ఆదోని పాండవగల్లు గ్రామంలో జరిగినటువంటి పరిణామం ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది.